రాజకీయ నాయకులకి, ప్రాంతీయ పార్టీల్లో ఉన్న రాజకీయ నాయకులకి అధికార పంపిణీల్లో తేడాలు వచ్చాయండి. దేంట్లో తేడాలు వచ్చాయండి? అధికార పంపిణీ. మన కేసీఆర్ తెలంగాణ ప్రాంతం నుంచి ఎంపీగా వెళ్ళాడు. అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది. వాళ్ళతో పొత్తులు కుదుర్చుకున్నాడు, బేరసారాలు కుదుర్చుకోవడానికి ఒక ప్రయత్నం చేశాడు. కానీ మన కేసీఆర్కి మంచి పదవి ఇవ్వలేదండి, ఒక మినిస్టర్ పదవి ఇవ్వలేదు. దాని నుంచి అలిగిన కేసీఆర్ ఇలా అయితే మనం ఎదగలేము, ఇలా అయితే మనం డబ్బు సంపాదించలేము, కాబట్టి మన పందా మారుద్దాం అనే ఉద్దేశంలో భాగంగా కొత్త రాష్ట్రాల ఈ తెలంగాణ ఉద్యమానికి నాంది పలికాడండి. అయితే తెలంగాణ ఉద్యమాన్ని నాంది పలికింది కేసీఆర్ అయినా అంటే కాదండి. ఇది వరకు కూడా ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి భాషా ప్రాతిపదిక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందో దాని తర్వాత కొంతమంది తెలంగాణ ఉద్యమం కోసం పోరాటాలు చేశారు. కానీ వాళ్ళలో ఏ స్వార్థం లేదు. అయితే 1961 ఆ తర్వాత రోజుల్లో తెలంగాణ ప్రజల్లో తర్వాత రోజుల నుంచి ఆ ఉద్యమం కనుమరుగైంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ ప్రాంత వాసులందరికీ తెలంగాణ సెంటిమెంట్ మించి జాతీయ భావం ఐక్యభావం రెండూ ఉన్నాయండి. వాళ్ళు ఇది మనం బాగా గమనించాల్సిన విషయం అంటే ఇక్కడ అసలు తెలంగాణ ప్రజల్లో తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉందా, సమైక్యత బలంగా ఉందా అనేది మనం అర్థం చేసుకోవాల్సిన టైం అండి. దానికి ఒకే ఒక ఉదాహరణ, మన రాష్ట్రం నుంచి ప్రధానమంత్రి అయిన వ్యక్తి ఎవరండి? పివి నరసింహారావు. మన రాష్ట్రం నుంచి ప్రధానమంత్రి అయిన ఒకే ఒక వ్యక్తి పివి నరసింహారావు. 1990 నుంచి 96 వరకు అతను పరిపాలించారండి. నిజంగా ప్రజల్లో తెలంగాణ సెంటిమెంట్ అనేది 56 నుంచి కంటిన్యూ అవుతూనే ఉంటే వాళ్ళ ప్రాంతం నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి ఒక వ్యక్తి ప్రధానమంత్రి అయితే అప్పుడు ఎందుకు అడగలేదండి? అప్పుడే ప్రధానమంత్రి మొత్తం క్యాబినెట్ వాళ్ళ చేతుల్లో ఉంటే, ప్లానింగ్ కమిషనే తెలంగాణ వ్యక్తి అయినప్పుడు అప్పుడు ఎందుకు ప్రజలు అడగలేదండి ప్రత్యేక తెలంగాణ కావాలని? తెలంగాణలో ప్రజలకు ప్రత్యేకవాదం లేదండి. దానికి మించిన జాతీయ భావం ఉంది, దానికి మించిన ఐక్యతా భావం ఉంది. అందుకే